వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకుందాం. ఎయిదర్ ఆర్ అనగా తెలుగులో అర్థం ఇది లేక అది. ఐ డోంట్ టెల్ యూ, టెల్ అనగా తెలుగులో అర్థం చెప్పడం, యూ అనగా తెలుగులో అర్థం నీవు. ఐ డోంట్ టెల్ యూ అనగా నేను నీకు చెప్పను. డూ ఆర్ డై అనగా తెలుగులో అర్థం విజయము లేక వీరస్వర్గము. డోంట్ వర్రీ అనగా తెలుగులో అర్థం వరి అనగా ఆందోళన. డోంట్ వరీ అనగా ఆందోళన వద్దు. వాట్ మోర్, మోర్ అనగా తెలుగులో అర్థం ఇంకా. వాట్ మోర్ అనగా ఇంకేమి కావాలి. వాట్ ఈస్ దట్ అనగా తెలుగులో అర్థం అదేమిటి. వాట్ ఆర్ యు డూయింగ్ అనగా తెలుగులో అర్థం నువ్వేమి చేస్తున్నావు. వాట్ ఆర్ యు లుకింగ్ ఎట్, లుకింగ్ అనగా తెలుగులో అర్థం చూడడం. వాట్ అనగా తెలుగులో అర్థం ఏంటి. వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్ అనగా మీరు ఎక్కడ చూస్తున్నారు. ఈస్ టూ ఫార్, ఫార్ అనగా తెలుగులో అర్థం దూరం. ఇట్స్ టూ ఫార్ అనగా చాలా దూరంలో ఉంది. వాట్ నెక్స్ట్, నెక్స్ట్ అనగా తెలుగులో అర్థం తర్వాత. వాట్ నెక్స్ట్ అనగా తర్వాత ఏమిటి. ఐ నీడ్ యువర్ హెల్ప్ నౌ, నీడ్ అనగా తెలుగులో అర్థం అవసరం. హెల్ప్ అనగా తెలుగులో అర్థం సహాయం. ఐ అనగా నేను నాకు. ఐ నీడ్ యువర్ హెల్ప్ నౌ అనగా నాకు ఇప్పుడు నీ సహాయం అవసరం. హౌ ఈస్ హీ రిలేటెడ్ టు యూ అనగా ఆయన నీకు ఏమవుతాడు. వాట్ ఆర్ యు వరీడ్ అబౌట్, వరీడ్ అనగా తెలుగులో అర్థం చింతించడం. వాట్ ఆర్ యు వరీడ్ అబౌట్ అనగా దేని గురించి విచారిస్తున్నావు. నెవర్ స్పీక్ టు మీ లైక్ దట్, స్పీక్ అనగా తెలుగులో అర్థం మాట్లాడడం. నెవర్ స్పీక్ టు మీ లైక్ దట్ అనగా నాతో అలా మాట్లాడవద్దు. హీ డజంట్ కేర్ ఎనీబడి, ఎనీబడి అనగా తెలుగులో అర్థం ఎవరైనా. హీ అనగా అతడు, డజంట్ కేర్ అంటే లెక్క చేయడు. హీ డజంట్ కేర్ ఎనీబడి అనగా అతడు ఎవరిని లెక్క చేయడు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్, ఎనీథింగ్ అనగా తెలుగులో అర్థం దేని గురించి అయినా. అబౌట్ ఇట్ అనగా ఏమీ తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్ అనగా నాకు దీని గురించి ఏమీ తెలియదు. ఐ వాంట్ టు స్పీక్ టు యూ అనగా తెలుగులో అర్థం నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ లాఫ్ ఎట్ మీ, లాఫ్ అనగా తెలుగులో అర్థం నవ్వడం. ప్లీజ్ అనగా దయచేసి. ప్లీజ్ డోంట్ లాఫ్ ఎట్ మీ, దయచేసి నన్ను చూసి నవ్వొద్దు. షీ ఈస్ లుకింగ్ ఎ నైస్ గర్ల్, షీ అనగా తెలుగులో అర్థం ఆమె. నైస్ గర్ల్ అనగా చక్కని అమ్మాయి. షీ ఈజ్ లుకింగ్ ఎ నైస్ గర్ల్ అనగా తెలుగులో అర్థం ఆమె చూడ చక్కని అమ్మాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.